వేద పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆంగ్ల బోధన కూడా అవసరమని దాతా విజయ్ కుమార్ అన్నారు. వేదం నేర్చుకోవడంతో పాటు వేదాలకు వెళ్లినప్పుడు ఆంగ్లం మాట్లాడడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి దాతా ప్రత్యేక టీచర్ని ఏర్పాటు చేసి కార్యక్రమం ఉప కమిషనర్ శ్రీనివాసరావు, ఏసీ సునీత, భద్రకాళి దేవాలయం ఈవో శేషభారతి విద్యార్థులు పాల్గొన్నారు. ఆంగ్ల బోధన విషయంలో సహకారాన్ని అందిస్తామని వచ్చిన మిస్టర్ విజయ్ కుమార్ గారికి మరియు నవాదేవి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మన వేద పాఠశాల అధ్యాపకులు మాదేమన్నారంటే స్టార్ట్ చేస్తూ ఇంగ్లీష్ లేకుండా కంప్యూటర్ లేకుండా జీవనాధారం లేకపోతుందని అని అన్నాడు. అది తప్పు. అదొక మాధ్యమం మాత్రమే అని మీరు అవగాహనలో పెట్టుకోవాలి. ఏ భాష అయినా కానీ ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా మనము ఒకరి నుంచి ఇంకొకరికి కమ్యూనికేట్ చేసే క్రమంలో ఇది ఏ భాష అయినా పనికి వస్తుంది. ఇప్పుడు ఇవాళ కంప్యూటర్ కూడా తెలుగులో వస్తుంది, చైనాలో వస్తుంది, అన్నింటిలో వస్తుంది. కానీ ఆంగ్లం నేర్చుకునే ఆంగ్ల భాష నేర్చుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మనం తొందరగా చుచ్చుకుపోయే సమాజంలో వివిధ వ్యక్తులని మనము వాళ్ళని చేరుకోవడం కానీ లేకపోతే సమాజంలో చుచ్చుకుపోవడానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆంగ్లాన్ని కూడా నేర్చుకోవడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మన సంస్కృత భాషకు సంబంధించి భాష ఉంది కానీ లిపి లేదు. లిపి లేకపోవడం వల్ల వివిధ భాషలలో చెప్తున్నారు. మన ఈ సంస్కృతం కూడా మంచి మంచి బుక్స్ ఏమైనా చదువుకోవాలనుకుంటే మనం నేర్చుకోవాలంటే ఆంగ్లంలో కూడా దొరుకుతాయి. మనకు నేర్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్స్ అనేది కూడా వాళ్ళు అన్నారు. కంప్యూటర్స్ ఏంటంటే ఇవాళ కామన్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. దాని ద్వారా మనం వేదంలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడం కానీ అక్కడి నుంచి సంగ్రహించడం కానీ లేదు. ఈ విద్యార్థులంతా ఈ యొక్క వేదం ఒకటే చదవకుండా వేరే ఉపాంగాలు అయితే ఏవైతే జ్యోతిష్యం కానీ అట్లాగే ఏమైనా నేర్చుకునేది ఉంటే ఆ నేర్చుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది. కనుక ఏదో సినిమాలో కూడా చూపెట్టారు. ఏమన్నా అనగానే వాడు కంప్యూటర్ ముందర వేసుకొని జాతిగా చెప్పుకుంటాడు బ్రహ్మానందమా ఎవరు. అట్లా మనకు ఏదైనా సాఫ్ట్వేర్ ప్రతి విషయాన్ని కూడా మన కంప్యూటర్ ద్వారా మనము పనిని ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. కనుక మీరు శ్రద్ధగా ఆంగ్లం కూడా నేర్చుకొని అదేవిధంగా కంప్యూటర్ నేర్చుకొని మీరు దినదిన అభివృద్ధిలోకి రావాలని, మన పాఠశాలను మంచి పేరు తీసుకురావాలని వారంతా ముందుకు వచ్చి వారు ఏది మీకు ఈ సహకారం